South India Shopping Mall, The Wedding Mantra, Sarikotta Wedding Collection, South India Shopping Mall. అద్వైత సిద్ధికి అమరత్వలబ్ధికి గానము సోపానము అద్వైత సిద్ధికి అమరత్వలబ్ధికి గానము సోపానము సత్వ సాధనకు సత్య శోధనకు సంగీతమే ప్రాణము సత్వ సాధనకు సత్య శోధనకు సంగీతమే ప్రాణము రాగరాగ హృదయమై రాగరాగ నిలయమై రాగరాగ హృదయమై రాగరాగ నిలయమై ముక్తిను సగు భక్తి యోగ మార్గము మృతిలేని సుధాలాభ స్వర్గము శంకరాభరణము ఓంకారనాదానుసంధానమౌ గానమే శంకరాభరణము పదాని శంకరాభరణము అమగరి గమపదని శంకరాభరణము సరిదానిదప విసనిదప గరిదపమగ పమదపరిద సనిగరి శంకరాభరణము దప్ప దమ్మ మపదప మపదప దప్ప దమ్మ మదపమగ మదపమగ గమ మదదని నిరి రిగ గమ మదరి దని నిరదప శంకరాభరణము రీస సాస రిరి సాస రీ సాస సరి సరి దని ధరి 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 ని ని ధని ని ధని ని ధని ని ధరి ధని 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 ధప ద ద ద గరి గ మమ గ గరి గ మమ గ గరి గ మప గ మప ద మద పమ గరి సని సరి గ సరి గరి మ గ పమ ద పమ గ పమ ద పని ద పమ ద పని ద సని ద పని ద సని రి స గ రి స గరి సని ద రి స రి సని ద ప స గరి సని ద రి సని ద ప సని ద పమ రి స ని రి సని ద ప ని ద సని ద పమ ప రి సని ద ప సని ద పమ గ పమ గరి గ మ త రి సని ప ద మ ప రి సని ద ప ని ద పమ గరి రి సని ద ప మ గరి సని శంకరాభరణము శంకరాభరణము ఇంతకాలం కన్న పట్టిన జాంకాయలా పెటపెటలాడిపోతూ నోరు ఊరించేదాన్ని. ఇప్పుడు నీ మీద మోసి తీరిపోయింది. ఇక ఆ సంగీత పంతులతోనే తిరుగుతావో సముద్రంలోనే దూకుతావో. వీడు నీకు దేవుడా? సరిగమలు పాడటం తప్ప సరసం ఆడటం తెలియని ఈ వెర్రిబాగులు వాడు నిన్నేం చేస్తాడే పిచ్చిదానా? కావాలంటే పో, వీడితోనే పో.
ఏరా ఏంట్రా ఈడు? రేయ్ రేయ్, అమ్మాయి వచ్చినప్పుడేమో ఇటు పట్టించుకోలేదు, ఇప్పుడేమో ఏదో ఫీలింగ్స్ ఇడికిని. మన దాదారా హలో, ఎక్కడున్నావే? సినిమాక్స్. అక్కడేం బిగుతున్నావు? నువ్వు ఇక్కడికి వచ్చి ఏం పీక్తావు? నేను అదే పీక్తాను. సర్లే, చూడాలా ఉంది. మూడు లేదు. ఏయ్, చూడు దాస్, ఈ కాంట్రాక్ట్ నీకు రాదు. ఇకపై గవర్నమెంట్ నుండి ఏ కాంట్రాక్ట్ నీకు రాదు. ఎందుకని? ఎందుకా? చెడ్డీలు వేసుకున్న చిన్న పిల్లల్ని అడిగినా చెబుతారు. డబ్బుల కక్కుర్తిపడి ఆ కాంట్రాక్ట్ ఆయనకి ఇచ్చావు. ఏం చేశాడు ఆయన? 4 ప్రాణాలు తీశాడు. ఏయ్, ఏం మాట్లాడుతున్నావ్? ఏందయ్యా, కూర్చోండి కూర్చోండి. ఏయ్, ఏదైనా మాట్లాడాలంటే ఆధారాలు పెట్టి మాట్లాడు. ఆధారాలా? ఇవిగో ఆధారాలు. ఇక నువ్వు వెళ్ళొచ్చు దాస్. ఈ బిజినెస్ మానేయడం మంచిది. దిగవే దిగవే. ఏంటిది పబ్బా? ఇది పబ్బా? కార్లో సౌండ్ పెడితే పబ్బా అయిపోద్దా? ఎలా కనిపిస్తున్నా నేను నీకు? నీ ప్రాబ్లం ఏంట్రా? రోజు ఫోన్ల మీద ఫోన్లు చేసేదాన్ని, అలాంటి నా రోజు నుంచి ఫోన్ చేస్తుంటే కట్ చేస్తున్నా అంటే? నువ్వే చెప్పావు కదా మూడ్ లేకుండా ఏం చేయొద్దని. రివెంజా? నువ్వు చేస్తే ఫీలింగ్, నేను చేస్తే రివెంజా? మొన్నేదో జెండా పాతే స్టోరీ చెప్పావు కదా, ఇప్పుడు నేను చెప్తాను విను.
రోజు బస్ స్టాప్లో వెయిట్ చేసే కుర్రాడికి అమ్మాయి ఐ లవ్ యూ చెప్పిన తర్వాత నెక్స్ట్ డే నుంచి వాడు కనపడ్డు, ముసుగేసుకొని పడుకుంటాడు. కానీ ఆ అమ్మాయి ఏం చేస్తుందో తెలుసా? వాడి కోసం కాలేజ్కి కూడా వెళ్లకుండా రోజంతా వెయిట్ చేస్తూనే ఉంటుంది. వాడికి ఏమైందో ఏంటో అన్న కంగారులో కాల్స్ మీద కాల్స్ చేస్తూనే ఉంటుంది. ఎందుకంటే మీ అబ్బాయిలు జెండా పాతినంత వరకు ఉండేది మా ఆలోచనలో, జెండా పాతిన తర్వాత ఉండేది ఇక్కడ మనసులో. ఐ లవ్ యూ చెప్పకముందు గిఫ్ట్లు, గ్రీటింగ్ కార్డులు, డ్రెస్సులు ఇవన్నీ ఇచ్చిన వాడికి తిరిగి అంతకంటే ఎక్కువ అవసరమైతే తనని తాను ఇచ్చుకోవడానికి కూడా వెనకాడదు. ఎందుకంటే మీరిక్కడున్నారు కనుక. మీ ఫోన్లకు రీఛార్జ్ చేయించేది మాతో మాట్లాడతారని, మీ బైక్లో పెట్రోల్ కొట్టించేది మాతో గడుపుతారని, మీకు టీషర్ట్లు, వాచ్లు కొనిచ్చేది అవి చూసినప్పుడైనా మమ్మల్ని గుర్తు చేసుకుంటారని. ముందు మీరిస్తే తర్వాత మేమివ్వడం ఆనవాయితీ అన్నావే, బట్ జస్ట్ థింక్, మేమిచ్చిన దానికి నువ్వు విలువ కట్టగలవా? మళ్ళీ తిరిగి ఇవ్వగలవా? అమ్మాయిలు పిచ్చోళ్ళరా, నిజమే. మీ వెనక హచ్చు కుక్కలాగా తిరుగుతూ ఉంటారు. ఎందుకు? మమ్మల్ని వదిలి ఉండలేరన్న భ్రమలు. అమ్మాయిల సైజుల మీద, కొలతల మీద పెట్టే కాన్సన్ట్రేషన్ ఫీలింగ్స్ మీద పెట్టండి రా. అమ్మాయిల హార్ట్ సెన్సిటివ్ రా, వీక్ కాదు. ఒక్కసారి కాదనుకుంటే ఇగ్నోర్ చేయడం అంటే ఏంటో ట్యూషన్ పెట్టి మరీ నేర్పించగలరు. అయినా మూడొస్తే వాడుకోవడానికి, లేదంటే వదిలేయడానికి మేమేం వస్తువులం కాదురా, వస్తువులం కాదు. బుజ్జి పోరా సారీ రా, చేతి. ఇంకెప్పుడు అలా చేయండి రా. ఏ మూడు లేదేం లేదు, ఇకపై నువ్వు నేను ఇద్దరం అంతే, ఇంకెవరు లేరు. ప్లీజ్ రా బుజ్జి, సారీ రా, ఇంకెప్పుడు నిన్ను వదలను బుజ్జి, ప్లీజ్ రా, సారీ. వచ్చినందుకు కూడా బాధగా లేదు భయ్య. దాని కళ్ళల్లో భయం తెప్పించావు చూడు, చాలా బాధిస్తుంది. బై ఛాన్స్ నెక్స్ట్ లైఫ్ అంటే ఏమైనా ఉంటే నీ లైఫ్లో ఫుడ్డు దొడ్డు అంటే ఏముండదు, ఒక్క భయం తప్ప. ఎందుకైనా మంచిది 2 పూట్లు ఎక్కుపోతుంది.
చావు బతకడానికి ఛాన్స్ లేదు చచ్చిపోతావు చచ్చిపో శబాష్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారా వీణ్ణి? శబాష్ రా గజ, శబాష్. ఆపరా, చూసి నేర్చుకోండిరా. 3 పూటల దున్నపోతుల ఉప్పు తినటం కాదు, చెప్పిన పని చేయటం నేర్చుకోండి. శబాష్. ఏం కావాలడు, నీకేం కావాలని అడుగు, నేనిస్తా. ఇచ్చినంత వరకు చాలు, కావాలంటే అడిగి తీసుకుంటా. ఓ వీడిని కొన్ని రోజులు సిటీకి దూరంగా ఉండమను. ఎక్కడున్నావే? హేయ్ హేయ్ ఊరికి ఆట పట్టిద్దామని ఏం చేద్దాం? ఇక్కడ ఎవరు ఉన్నారా?
ఎవర్రా